యేసు క్రీస్తు వారు ప్రకటించిన వాక్యము, శిష్యులు ప్రకటిస్తున్న వాక్యము, నేను ప్రకటిస్తున్న వాక్యము ఈ దినం మనకి రక్షణ ఇస్తూ ఉంది పిల్లారా, బలపరుస్తూ ఉంది, దీవిస్తూ ఉంది, వెలుగును వెదజల్లుతూ ఉంది. ఎవరైతే వాక్యం వింటూ ఉంటారో వారిలోనికి దేవుని జీవం వస్తూ ఉంది. అదే బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నాం. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి 9వ వచనం వరకు చదివితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, యేసు క్రీస్తులో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది. 9వ వచనం చెబుతా ఉంది, ఆయన నిజమైనటువంటి వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం దగ్గర నుండి మనం చదువుకుంటే పిల్లారా, యేసు క్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నశించే దానిని రక్షించడానికి వచ్చాడు, జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు, దేవుని ప్రేమను మనకు బయలుపరచడానికి వచ్చాడు, దేవుని ప్రేమను ప్రకటించడానికి వచ్చాడు, దేవుని ప్రేమను చూపించడానికి వచ్చాడు. ఆయన ఇవ్వబడ్డాడు, పంపబడ్డాడు. ఆయన ప్రేమగా, ఆయన కనికరముగా, జాలిగా, కరుణాధారగా మన మధ్యలో ఉన్నాడని దేవుని